ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వచ్ఛ భారత్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వెంకయ్య నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ పై నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా స్వచ్ఛ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు కేటీఆర్. స్వచ్ఛ భారత్ అమలుకు కేంద్రం రాష్ట్రానికి 31 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతి ఇంటికి టాయిలెట్ ముఖ్యం. అలాగే ప్రతి బహిరంగ మార్కెట్కి, హాస్పిటల్కి, పబ్లిక్ యూటిలిటీస్, పబ్లిక్ సర్వీస్ ఉన్న ప్రతి ప్రదేశానికి టాయిలెట్స్ని రాబోయే రోజుల్లో మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు కూడా మ్యాండేటరీ ఉంది, కానీ ఎవరు చూడరు వాటి సంగతి. ఎవరు చూడరు. ఎవరు నాయకుడు వచ్చినా కూడా మాలాంటి వాళ్ళు పోతే కూడా అక్కడ సార్ వీఐపీ ఉంది సార్, నేను వీఐపీ దగ్గర పోను, దాంట్లోనే పోతాం, చూద్దాం ఎట్లా ఉందని చూద్దామని. నేను ఎయిర్పోర్ట్ కూడా ఇది చేస్తుంటారు, రైల్వే స్టేషన్ కూడా ఇది చేస్తుంటారు. ఎందుకంటే అవి బాగుంటే మిగతా అన్నీ బాగున్నట్టు. మన విదేశాలకు ఇచ్చిన ప్రతినిధులు కొందరు ఆ మధ్య ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో పోయి వచ్చి టాయిలెట్ సార్ వెరీ క్లీన్ సార్ అని మొదట విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో టాయిలెట్ గురించి అంటే వాడికి చూడగానే 5 స్టార్ హోటల్లో ఉన్నట్టే ఫెసిలిటీ లాగా టాయిలెట్ ఉందని. అందుకని రెండవది, ఒకటేమో మైండ్ సెట్ చేంజ్ కావడం, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, మూడవది అప్పుడు ఫైన్ గురించి ఆలోచిస్తాం. ఈ రెండు కల్పించి జనంలో చైతన్యం తెప్పించి తర్వాత ప్రచారం కల్పించి ముందు హెచ్చరించి తర్వాత పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీ విజయవంతం అవుతుంది. టాయిలెట్ కట్టుకునే వాళ్ళందరూ ఎక్కడన్నా దానికి పేరు పెట్టండి, స్వచ్ఛాలయము అని. ఆలయం అంటే మర్యాద ఉంది మన దేశంలో, స్వచ్ఛాలయం అని. నేను స్వర్ణభారత ట్రస్ట్లో పేరు పెట్టాను స్వచ్ఛాలయం అని. మొదట అర్థం కాల, ఆలయం అంటే కొంచెం తక్కువ ఇచ్చారు జనం అంతా, అంటే పరిశుభ్రంగా ఉంచుతుంది, అది గుర్తుపెట్టుకొని చెప్పడం కోసం. భారత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో 2019 2 అక్టోబర్ మహాత్మా గాంధీ గారి 150వ జయంతి కల్లా భారతదేశం మొత్తాన్ని కూడా స్వచ్ఛ భారత్గా మార్చాలని గౌరవ ప్రధానమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో తప్పకుండా ఆ స్ఫూర్తిని తెలంగాణ కూడా అందిపుచ్చుకుంది. ఇప్పటికే మనకున్న 73 పట్టణాల్లో ఒక 13 పట్టణాలని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా ఇప్పటికే మొన్న గాంధీ జయంతి నాడు ప్రకటించుకున్నాం. మిగతా పట్టణాలను కూడా శరవేగంగా అదే దిశగా తీసుకెళ్తాం. మనందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటే మాత్రం ఇది జీవితంలో ఏనాడు కూడా సఫలం కాదు. స్వచ్ఛ భారత్ అని ఒక మోడీ గారు చెబితే లేదా స్వచ్ఛ తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు చెబితే అయిపోదు. ఇది మన ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా మన కార్యక్రమంగా పిల్లలు చెప్పినట్టు ఈ ఊరు నాది, ఇల్లు నాది, దేశం నాది అనే ఒక భావన వచ్చినాడే ఈ కార్యక్రమం సఫలం అవుతుంది.